కీర్తన గ్రంథము 65 అధ్యాయం. దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుల్ని నీ వద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్త అయిన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా పట్టుకున్న వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రములు ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నది. అడవి వీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. దేవుడు ఇచ్చిన కీర్తనను చదివించిన ఎవరి బిడ్డలు ఏకీవించిన మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే ప్రతిరోజు కూడా ఈరోజు ప్రత్యేకత అనేటటువంటిది ఉంది. లోకపరంగా ఈ రోజును మదర్స్ డేగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 20 చదువుకుందాం. క్రీస్తు యేసే
ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చదవబడినటువంటి మాటలో భక్తుడికి తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే, మీరు కట్టబడినటువంటి కట్టడం వల్లే ఉన్నారు. మరి ఆ కట్టడంలో క్రీస్తు యేసు మూలరాయి ఉండగా హి వాజ్ ఎ కార్నర్ స్టోన్. దాని మీద అపోస్తలులు ప్రవక్తల పునాది ఉంటే ఆ పునాది మీరు కూడా కట్టబడిన వారిగా అమర్చబడిన ఒక ఇటుక వలె లేదా రాయి వలె మీరున్నారు అని అక్కడ ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మొదట పునాది రాయేమో ఆ కార్నర్ స్టోన్ ఏమో యేసు ప్రభుని, దాని మీద వేయబడినటువంటి పునాది అపోస్తలుల బోధ, 2 ప్రవక్తలని, దాని మీద కట్టబడినటువంటి ఆలయంలో రాళ్ళలో ఒక రాయి వలె మనము కూడా ఉన్నామని అక్కడ ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మరి వాస్తవానికి మూలరాయి యొక్క విశిష్టమైనటువంటి ప్రాధాన్యతలు జ్ఞాపకం చేసుకుంటే కార్నర్ స్టోన్ అనేటటువంటిది ఏ గృహానికైనా ప్రాముఖ్యమైనటువంటి. ఉదాహరణకి ఒక కార్నర్ స్టోన్ మనం జ్ఞాపకం చేసుకుంటే అటువంటి మూలలో ఆ రాయిని కానీ పెడితే ఆ రాయి 3 ప్రాముఖ్యమైనటువంటి పనులు చేస్తుంది. ఒకటేమో 2 గోడలను కూడా అది ఏం చేస్తుంది, జాయింట్ లేకుండా కలుపుతుంది. రెండవదిగా అనేకమైనటువంటి దాని మీద కట్టబడినటువంటి బరువులంతా కూడా అదేం చేస్తుంది, భరిస్తుంది. మూడవదిగా పునాది అనేటటువంటిది కృంగిపోకుండా అది బలంగా నిలబడి ఉంటుంది. అది కార్నర్ స్టోన్ యొక్క గొప్పతనం. అక్కడ అందుకనే అన్నాడు కదా, క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి. మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటాడు, ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రికలు కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట అంటాడు, దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమును సజీవమైనటువంటి రాయి. మరి నిజముగా మన జీవితాలలో ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇదిగో మనము కూడా క్రీస్తు యేసు కట్టడంలో ఒక రాయిగా అమర్చబడినటువంటి వారము. మనం ఏమై ఉన్నామంటే క్రీస్తు యేసు అనేటటువంటి కట్టడంలో ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఏంటంటే దాని మీద అపోస్తలుల ప్రవక్తల పునాది ఉంటే ఆ పునాది మీద నీవు నేను కూడా ఒక రాయిగా అమర్చబడినటువంటి వ్యక్తులము అని అంటున్నాడు. అయితే ఇటువంటి రాళ్ళమైనటువంటి మనము, ఈ దేవుడు ఇటువంటి రాళ్ళతో పోల్చినటువంటి మనము ఏ రాయి వల్లే ఉండకూడదో, ఏ రాయి వల్లే ఉండాలో కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. ఎటువంటి రాయి వల్లే మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు, ఎటువంటి వల్లే రాయి వల్లే ఉండకూడదని దేవుడి వాక్యం చెప్తుందో గమనించవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే ఇదిగో మనమందరం కూడా క్రీస్తు యేసులో కట్టబడినటువంటి ఒక రాతిని పోలి ఉన్నాం. కట్టబడినటువంటి ఒక దేవాలయమును పోలి ఉన్నాం. ఆ దేవాలయానికి కట్టబడిన కట్టడానికి ఆయన మూలరాయి కార్నర్ స్టోన్ అయితే దాని మీద ఆయన అపోస్తలుల బోధ ప్రవక్తలను పునాదిగా వేస్తే ఆ పునాది మీద కట్టబడినటువంటి వారిగా పోలినటువంటి మనం ఏ రీతిగా ఉండాలని, ఏ రీతిగా ఉండకూడదని బైబిల్ చెబుతుందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మచ్చుకు ఒక 3 విషయాలు ఎలా ఉండకూడదో ముందు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ప్రభు మన బలపరుచిన ముందు కొనసాగవలసిన వారికి ఉన్నాం కాబట్టి ముందు ఎలా ఉండకూడదు అంటే పాదాలకు తగిలేటటువంటి రాళ్ల వల్లే మనం అసలు ఉండకూడదు అన్నాం. పాదాలకు తగిలేటటువంటి రాళ్ల వల్లే మనము అసలు ఉండకూడదు అన్నాడు.
చూడండి, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనం. నీ పాదాలకు రాయి తగలకుండా. చూడండి, ఇక్కడ ఒక రాయి కనపడుతుంది. ఆ రాయి ఎలా ఉందంటే పాదాలకు తగిలేటటువంటి రాయిగా ఉంది. మొట్టమొదటిగా క్రీస్తు యేసుని కట్టడం మీద కట్టబడినటువంటి రాతిగా నీవు ఉన్నట్లయితే ఎలాగ ఉండకూడదని దేవుని వాక్యం అంటారంటే, ఇతరులకు పాదాలకు తగిలినటువంటి రాయిగా మనం ఉండకూడదు. చూడండి, ఎప్పుడైనా మనం నడుస్తూ ఉన్నప్పుడు, వెళ్తున్నా చేయకుండా అనుకోకుండా ఎదురు మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా రాయి తగిలితే అది చాలా నొప్పి మనకు కలిగిస్తుంది. కొన్నిసార్లు మనల్ని ముందుకు కూడా పడిపోయేలాగది చేస్తుంది. మానవ జీవితంలో కొన్ని రాళ్ళు ఎలాగ బ్రతుకుతుంది అంటే, పాదాలకు తగిలేటటువంటి రాళ్ళ వల్ల ఏం చేస్తూ ఉన్నారు? బ్రతుకుతూ ఉన్నారు. ఇతరులను బాధ పెట్టేటటువంటి రాళ్ళు వల్లే, ఇతరులను ముందుకు పడగొట్టేటటువంటి రాళ్ళ వల్లే జీవించేటటువంటి వారిగా ఉన్నారు అన్నాడు. కాబట్టి మొదటిగా మనము ఏ రాయిగా ఉండకూడదంటే, పాదాలకు అడ్డు తగిలేటటువంటి రాయిగా అసలు ఉండకూడదు. కొంతమంది బ్రతుకులు, కొంతమంది జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒక రీతిగా అడ్డుపడతానే ఉంటారు, ఏదో ఒక రీతిగా గాయపరుస్తూనే ఉంటారు, ఏదో ఒక రీతిగా బాధపడతానే ఉంటారు. నువ్వు నిజంగా క్రీస్తు యేసు అనేటటువంటి మూలరాయి మీద కట్టబడినటువంటి ఒక రాయి అయినట్లయితే ఎప్పుడు కూడా నీ ఇతరుల పాదాలకు అడ్డుపడేటటువంటి రాయిగా ఉండవు. రెండవది, ఇంకా ఏ రాయి వల్ల ఉండకూడదంటే, నిషేధించబడినటువంటి రాయి వల్ల నువ్వు అసలు ఉండకూడదు. ఏ రాయి వల్ల ఉండకూడదంట? నిషేధించబడినటువంటి రాయి. కీర్తన గ్రంథం ద బుక్ ఆఫ్ 118 118వ వచనం 22వ వచనం చదువుకుందాం. నిషేధించినటువంటి రాయి. అక్కడ మరొక రాయి కనపడుతుంది. అదేమిటంటే నిషేధించబడినటువంటి రాయి. రెండవదిగా మనం ఎటువంటి రాయి వల్లే ఉండకూడదు అంటే, నిషేధించబడినటువంటి రాయి వల్లే మనము ఉండకూడదు. కొంతమంది జీవితాల్లో నుండి మనము గమనిస్తే నిషేధిస్తా ఉంటాం. ఏంటి పలానా వాళ్ళని పిలవలేదంటే వాళ్ళ పనికిరాలు దీనికి అంటాం. ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అన్ని విషయాల్లో మనల్ని ఇతరులు ఆహ్వానించాలంటే మన జీవితాలు ఉండాలి. కానీ ఈ పనులు వాళ్ళు సెట్ గారు, ఈ కార్యక్రమానికి వాళ్ళు పనికిరాలు అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే వారు నిన్ను నిషేధించారు, వారు నిన్ను వద్దనుకున్నారు, వారికి ఆ యోగ్యత లేదనుకున్నారు. రెండవదిగా నిషేధించబడినటువంటి రాయి వల్లే మనము ఉండకూడదు. మనం ప్రతి ఒక్కరు ప్రేమించాలి, ప్రతి ఒక్కరు కూడా ఇదిగో గౌరవించే విధంగా, ప్రతి ఒక్కరు కూడా అభిమానించేటటువంటి విధంగా, ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించబడేటటువంటి విధంగా ఉండాలి. కానీ నిషేధించబడినటువంటి వారిగా ఎంత మాత్రం మన జీవితాల్లో ఉండకూడదు. ఒకటి, పాదాలకు తగిలే రాయిగా ఉండకూడదు. రెండు, నిషేధించబడినటువంటి రాయిగా మన జీవితాల్లో ఉండకూడదు. చూడండి, కొన్నిసార్లు మీ జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే దేని కొరకు మీరు ఆహ్వానించబడలేదు ఆ విషయాలు కానీ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో మరి దేని విషయంలో నిషేధించబడ్డారో జ్ఞాపకం చేసుకుంటే మన మనసులో అర్థమైంది. ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకో, నీవు ఆహ్వానించబడ్డ రాయిగా ఉన్నావా, అనుకూలించబడి రాయిగా ఉన్నావా, లేదా ఏదైనా విషయంలో నిషేధించబడినటువంటి రాయిగా నీ జీవితంలో ఉన్నావా? కాబట్టి ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్న మూడవదిగా మరొక విషయం ఏంటి అంటే, మూడవదిగా మరొక రాయిని జ్ఞాపకం చేసుకుంటే ఇవి అడ్డు. దానియేలు గ్రంథం ద బుక్ ఆఫ్ దానియేల్ 6వ చాప్టర్ 6 verses 17 6:17 జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాటలో వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి చాల్చారు. అక్కడ ఒక రాయి కనపడుతుంది. ఏ రాయి అంటే అడ్డు రాయి కనపడుతుంది. దానియేలును సింహం గోలో వేసిన తర్వాత
మారి ఒకవేళ బయటికి తీపిస్తాడేమోనని ఒకళ్ళిద్దరు తీయడానికి వీలుగానేటువంటి ఒక పెద్ద అడ్డురాయి తెచ్చి అగ్గం కట్టుగా పెట్టారు. మన జీవితాల్లో కొంతమంది చూస్తే వాళ్ళు అడ్డురాడు, వాళ్ళు ఏ రాళ్ళు అడ్డురాడు. కొన్ని కళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అడ్డుపడతారు. కొన్ని పనులు మొదలు పెట్టేటప్పుడు అడ్డుపడతారు. కొన్ని విషయాల్లో అడ్డుపడి వాళ్ళు ఏం చేస్తారంటే దీనిని మనం పొందుకోలేకుండా చేస్తారు. మరి కొన్ని రాళ్ళు ఎలా ఉన్నాయంటే అవి అడ్డురాడు వల్లే ఉంది. ఆ రాయి వల్లే మనం అసలు ఉండకూడదు. కొన్నిసార్లు కొంతమంది దీవెనలు పోగొట్టుకోవడానికి అడ్డురాడు. కొంతమంది ఇతరులు మందిరానికి వస్తున్న అడ్డురాడుగా ఉంటారు. ఇద్దరు కలిసి వెళ్దాము, లేకపోతే వారం వెళ్తే ఏమనుకుంటారో ఏదో ఒక రీతిగా వాళ్ళు రాకుండా పైగా పక్కన వాళ్ళు కూడా రాకుండా ఏం చేస్తూ ఉంటారు, ఆపివేస్తా ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనకు ఏ రాయి వల్లే ఉండకూడదంటే ఇదిగో పాదాలు తగిలిన రాయిగా ఉండకూడదు, నిషేధించబడిన రాయిగా ఉండకూడదు, అడ్డు రాయి వల్లే ఈ అడ్డురాళ్ళు ఇదిగో అభివృద్ధికి ఆటంకాలు. మీరు తర్వాత చదువుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయం ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 11:39 జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువు లాజరు లేపడానికి ముందు అక్కడ దేన్ని తొలగించమన్నాడంటే అడ్డురాయిని తొలగించండి అన్నాడు. అక్కడ ఏమంటాడు ఆయన, ఆ రాయిని దొర్లించండి, దాన్ని తొలగించండి అన్నాడు. అద్భుతం చేయటానికి యేసు ప్రభువు కూడా అడ్డురాయి ఆటంకంగా నేను రాయి లేకుండా లాజరును తీసుకురాలేడా, ఆ రాయి తొలగించకుండా లాజరును బయటికి తీసుకురాలేడా, సమర్థుడు కాడా, సమర్థత లేదా ఈ రెండు. కానీ అక్కడ ఆ పని చేస్తానికి యేసు ప్రభువు కూడా అక్కడ ఒక అడ్డురాయి అడ్డు వచ్చింది. కాబట్టి అడ్డురాళ్ళ వల్లే మనము జీవించకూడదు. క్రీస్తు యేసుని ముఖ్యమైన మూలరాయి మీద ఒక కట్టడంలో కట్టబడినటువంటి మనమట మన జీవితాలలో నీ పాదాలు తగిలే రాయిగా ఉండకూడదు, రెండవదిగా నిషేధించబడిన రాయిగా ఉండకూడదు, మూడవదిగా అడ్డురాయి వల్లే ఉండకూడదు. మరి ఏ రాయిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు? అమరికలో కట్టడంలో ఉన్న మనం ఎటువంటి రాళ్ళ వలె ఉండాలో ప్రభు మనను ఆశిస్తున్నాడు. 4 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినవలసినవి. ఏ ఇబ్బంది లేకుండా, ఏ గలిబిలి లేకుండా చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఏ రాళ్ళ వలె ఉండకూడదు అన్నాడు ముందు, పాదాలను తగిలే రాయిగా ఉండకూడదు, రెండవదిగా నిషేధించబడిన రాయిగా ఉండకూడదు, మూడవదిగా అడ్డు రాయిగా ఉండకూడదు. ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్లోకి వెళదాం. ఏ రాయిగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆ కట్టబడిలో ఉన్నటువంటి రాళ్ళమైనటువంటి మనం ఎటువంటి రాయిగా ఉండాలని దేవుని వాక్యం సూచిస్తుందో 3 లేదా 4 విషయాలు గుర్తుగా విస్తాం. మొట్టమొదటిగా సజీవమైనటువంటి రాయిగా మన జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి చాచాలండి. దేవునికి సజీవమైనటువంటి యాగము అర్పించుటకు మనం ఎలా ఉండాలంట? సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండాలి. దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు నిషేధించబడిన రాయిగా ఉన్నావేమో, అడ్డు రాయిగా ఉన్నావేమో, లేకపోతే పాదాలు తగిలే రాయిగా ఉన్నావేమో. అయితే మనం ఎలా ఉండాలంటే సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండాలి. ఈరోజు సజీవమైనటువంటి రాయిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అందుకే నా భక్తులు పాడుతుంటాడు కదా, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు.
సజీవమైనటువంటి రాళ్ళు దేవునికి ఏమైందంట? సాక్ష్యాలు. సజీవమైనటువంటి రాళ్ళ వల్ల మనం ఉండాలని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. సజీవము అనగా క్రియలు కలిగినటువంటి వారు అని అర్థం. సజీవం అంటే ఏంటంట? క్రియలు కలిగి ఎవరైనా ఒక వ్యక్తి అయినా, మొక్క అయినా, జంతువైనా, పక్షి అయినా ఏదైనా సజీవంగా ఉందని ఎలా తెలుస్తుందంటే దానిలో ఏముంటాయి? క్రియలు అనేటటువంటివి ఉంటుంది. సజీవమైన రాళ్ళలో మనం ఈ మధ్యాహ్నం ఉండాలంటే క్రియలు కలిగినటువంటి విశ్వాసముగా ఉండాలి. అందుకే బైబిల్ వాక్యంలో ఉంది, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసం అంట మృతము. కాబట్టి సజీవమైన రాయి కనుక క్రియలు కలిగిన విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. అందుకే ఆయన అంటాడు కదా, ఒక సంఘానికి సెలవిస్తూ, నీ విశ్వాసం నేను ఎరుగుతున్నావు, నీ క్రియలు కూడా నేను ఎరుగుతున్నాయా. నీ క్రియలు ఎటువంటివో? సజీవమైన రాయి వలె ఉన్నావు, చెడగొట్టే రాయి వలె ఉన్నావు, పాదాలు కట్టుబడి రాయి వలె ఉన్నావు, నిషేధించబడిన రాయి వలె ఉన్నావు, అడ్డు రాయి వలె ఉన్నావు, నాకు బాగా తెలుసు ఉంటాడు. కాబట్టి మధ్యాహ్నం దేవుని సంఘం అనే సహవాసములు అమెరికలో కట్టబడిన రాతిలో ఒక రాయి వలె ఉన్నటువంటి నీవు ఏ రీతిగా ఉన్నావు? సజీవమైన రాయి వలె ఉన్నావా? సజీవమైనటువంటి క్రియలు నీలో ఉన్నాయా? సజీవమైనటువంటి ఆ వ్యక్తిగా నీవు ఉన్నావా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘం ప్రభు కోరుకుంటున్నాడు, సజీవమైనటువంటి రాయి వలె మనము ఉండాలి. సజీవమైనటువంటి రాయిలో క్రియలు ఉంటాయి. ఆ సజీవమైనటువంటి రాయి దేవుని కార్యాలను గొప్పగా జరిగిస్తాం. మొదటి సామ్యుయేలు గ్రంథాన్ని If you read the first Samuel chapter 17 verses 49 మీరు తర్వాత చదువుకున్నట్లయితే దావీదు 5 రాళ్ళు వేసుకుని తన యొక్క ఒడిసెలో వేసుకున్నాడు. ఎన్ని రాళ్ళట? 5 రాళ్ళు కూడా ఒక 5 ప్రాముఖ్యతలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అయితే దావీదు గొల్యాతును జయించడానికి ఉపయోగించినటువంటి రాయమైనదంటే అది సజీవమైనటువంటి రాయి, క్రియలు కలిగినటువంటి రాయి. 5 రాళ్ళు విశ్రమ 5 తీసుకోలేదు. తన ఒడిసెలో తీసుకోవడానికి ముందు తన యొద్ద ఉంచబడినటువంటి సంచిలో చేతి పెట్టి ఆయన ఒకటే అనుకున్నాడు, ఇదిగో శత్రువైనటువంటి గొల్యాతును హతమ చేయుటకు ఏ రాయి కావాలి అనుకున్నప్పుడు సజీవమైన రాయి కావాలి అనుకున్నాడు. ప్రభువా, ఆ సజీవమైనటువంటి రాయి నా చేతులకి రాయి అని తీసుకున్నాడు. ఆ రాయి తన ఒడిసెలో పెట్టాడు. తిప్పి 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 కొడితే ఇదిగో అజానుభావుడైనటువంటి గొల్యాతు ఒక్క బోర్ల పడి చనిపోయాడు. కారణం ఏంటంటే ఆ రాయి ఏ రాయట? సజీవమైనటువంటి రాయి. శత్రువును ఒక్క బోర్ల పడేలాగా చేసింది. ఈరోజు మనం కూడా ఎటువంటి రాయి వల్లే ఉండాలంటే సజీవమైనటువంటి రాళ్ళ వల్లే ఉండాలంట. క్రియల కలిగిన విశ్వాసం వల్లే ఉండాలి. మందిరానికి వస్తున్న క్రియలే, దేవుడి సహవాసంలో క్రియలే, రక్షణ పొందే క్రియలే. ఉపయోగమేముంది? దేవుడికి ఆ రాయి కాదట కావాల్సింది. క్రీస్తు యేసుని మూల రాయి మీద కట్టబడుతున్నటువంటి కట్టడంలో నీవు కూడా ఒక భాగమైతే, ఒక భాగముగా ఉండాలి అంటే సజీవమైనటువంటి రాయిగా ఉండాలి. అటువంటి సజీవమైనటువంటి రాళ్ళ వల్ల మనము ఉండాలి. అందుకని అపోస్తలుల కార్యాల్లో ఒక మాట అన్నాడు కదా, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి.
ఆయనకి ఆ రాయి మూలము తాళాయి. చూడండి, చదువుకున్నటువంటి భాగంలో అంటున్నటువంటి రీతిగా ప్రియమైనటువంటి దేవుని సమ్మ మనం ఎటువంటి రాయి వలె ఉండాలి అంటే ఇది సజీవమైనటువంటి రాయి వలె మొదటిగా మనము ఉండాలి. రెండవది మరొక రాయి జ్ఞాపకం చేసుకుంటారు. ఈ రాయి కేకలు వేసేటటువంటి రాయి. ఈ రాయి ఏం రాయట? కేకలు వేస్తుంది. ఎప్పుడైనా చూసారా రాళ్ళు కేకలు వేస్తాం? కానీ దేవుడి వాక్యంలో చెప్పింది కదా, ఒకటి సజీవమైన రాయిగా ఉండాలి, రెండు కేకలు వేసేటటువంటి రాయిగా ఉండాలి. చూడండి ఆ వాటిలో The book of Luke chapter 19 19వ అధ్యాయం 40వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, వారిని చూచి మీరు ఊరకుండిన యెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. అక్కడ కొన్ని రాళ్ళు కనపడుతున్నాయి. ఆ రాళ్ళను గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో వాళ్ళు కానీ కనుకుంటే ఈ రాళ్ళు ఏం చేస్తాయట? కేకలు వేస్తాయి. యేసు ప్రభువు జయించడానికి ముందు ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి వస్తుంటే, అంటే పట్లాదివారం రోజున ఆ మందిరంలో నుంచి వస్తుంటే చాలా మంది చిన్నపిల్లలు హోసన్నా జయమనం యూదుల రాజుని జయమని కేకలేస్తారు. కేకలేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి శాస్త్రులు ఒళ్ళు మండి అంటున్నారు కదా, బోధకుడా ఏంటి గోద పిల్లలు ఏంటి కేకలు ఏంటి? వాళ్ళని నోరు మూసుకుని కోరుకున్నామన్నాం. వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే వీళ్ళు మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నారు. అప్పుడు ఎవరు అన్నారు, మనం చెప్తే ఇదే బెచ్చి కదండి, అలా బోధకుడు చెప్తేనే ఇదే బెచ్చి, ఆయనతో చెప్తాం, ఆయనే చెప్తున్నాడు. ఆయనతో యేసు ప్రభువుతో చెప్తే యేసు ప్రభువు అన్నాడు కదా, వాళ్ళు కానీ నోరు మూసుకున్నట్లయితే ఇగో ఈ చర్చి గోడ ఉంది, ఈ గోడలో రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు మనుషులు నోరు మూపించవచ్చు, ధనం ఇచ్చు, పని పెట్టు, అధికారాన్ని పెట్టు, తలుపు పడిన పెట్టు, మీరు నోరు మూయించవచ్చు, కానీ ఆ రాళ్ళ నోరు మాత్రం మీరు ఊహించలేదు. అంటే రెండవదిగా దేవుడు ఎటువంటి రాయి వల్లే మనం ఉండాలంటే కేకలు వేసేటటువంటి రాళ్ళ వల్లే ఉండాలి. ప్రభువుని స్తుతించేటటువంటి రాళ్ళ వల్లే ఉండాలని దాని అర్థం. కేకలేటువంటి ఇంట్లో గొడవైనప్పుడు మీ యజమాని మీద వేసినట్లుగా కేకలేయడం కాదు. లేదా కేకలేటువంటి ఇంట్లో మీ పిల్లల మీద కేకలేసినట్టు బుద్ధి ఉందా లేదని ఎగరటమో కాదు. కేకలు ఏంటంటే స్తుతించడము, ప్రభువుని ఘనపరచడము, హోసన్నా జయమంటూ ఆయనను స్తుతించడము. రెండవదిగా ఏ రాయి వల్లే ఉండాలంటే ఈ విషయమే ఆ రాక్ ఆఫ్ షౌట్ అన్నాడు, స్తుతించేటటువంటి లేదా కేకలు వేసేటటువంటి రాయి వల్లే మన జీవితంలో ఉండాలి. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ఇద్దరు గుడ్డివారు మనకు కనపడతా ఉంటారు. 9వ అధ్యాయం 27 నుంచి కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరు గుడ్డివారు కనపడతారు. వాళ్ళు యేసు ప్రభువు వెళుతూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే కేకలు వేస్తారు. ఏమన్నా చదువుతారు, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించని కేకలు వేస్తారు. వారిద్దరు కూడా ఏం చేస్తారంటే అక్కడ దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించని వారు ఏం చేస్తారు? బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేయట్లేదు, చిన్నగా మాట్లాడట్లేదు, కానీ బిగ్గరగా వారు ఏం చేస్తున్నారంటే దావీదు కుమారుడా ఇదిగో మమ్మల్ని కనికరించమని వారు ఏం చేస్తున్నారంట? కేకలు వేస్తా ఉన్నారు. ఇదిగో కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ కేకలు యేసు ప్రభువు విని ఏం చేశారంటే అక్కడ ఇదిగో ఆ గుడ్డి వారిని తీసుకురమ్మన్నప్పుడు వారిని తీసుకుని వస్తే ఇది వారిని అడుగుతారు, ఇది నేను మీకు చేయగలను, మీరు నమ్ముతున్నారా? ఇదిగో మరి మేము నమ్ముతున్నాము, అందుకే నేను దగ్గరగా కేకలు వేసామన్నప్పుడు వారి కన్నులను ఉంటే మీ నమ్ముక చొప్పున కలుగులుగా అన్నారు. వారి గుడ్డితనం పోయి కళ్ళు తెరవబడిన ఇద్దరు గుడ్డి వారు కేకలు వేశారు. ఆ కేకలు వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించింది. ఈరోజు ప్రియమైన దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో కేకలు వేసి ప్రభుని స్తుతించావా? ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో కేకలు వేసి ప్రార్థన చేసినటువంటి రోజు ఉందా? ఇద్దరు గుడ్డి వారు యేసు ప్రభువు వారు వెళుతున్నారని తెలుసు. అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు, మా జీవితంలో
పడి నీటి మీద అయ్యా నీకులా నడుస్తున్నాడు. ప్రభు నడవమన్నప్పుడు పేతురు కూడా మునిగిపోయేటప్పుడు కేకలు వేశాడు. మత్తయి సువార్త 14లో ఆ మాట కూడా రాయబడింది కదా. 14 అధ్యాయము 30వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే 30వ వచనం కావాలి. గాలిని చూచి భయపడి మునిగి వస్తాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. పేతురు కూడా ఏం చేస్తాడంట? అయ్యా నేను మునిగిపోబోతున్నాను, నేను నశించబోతున్నాను, ఇదిగో నేను చనిపోబోతున్నాను, నన్ను రక్షించమని ఆయన కూడా ఏం చేశాడు? కేకలు వేస్తే ప్రభు చెయ్యి పోయి అతని పైకి లేవనెత్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పట్ల ఇదిగో వారి జీవితాల్లో కేకలు వేసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన ద్వారా, ఆధ్యాత్మికత ద్వారా, స్తుతుల ద్వారా, పాటల ద్వారా కేకలు వేసిన ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో అద్భుతాన్ని మేలును పొందుకున్నారు. చివరికి దయ్యాలు కూడా కేకలు వేస్తాయి అంటే యేసు ప్రభువు చూడండి. లోక సువార్త 4వ అధ్యాయం 34వ వచనం జ్ఞాపకం. ద బుక్ ఆఫ్ చాప్టర్ లూక్ 4:34 దయ్యాలు కూడా అయ్యా దేవుని కుమారుడా, పరిశుద్ధుడా, మాతో నీకేం పని, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, మమ్మల్ని నశింపజేస్తానికి వచ్చావని దయ్యాలు కూడా కేకలు వేసుకుని మొదలుపెట్టి దయ్యాలు కూడా కేకలు వేస్తే వాడిని నశింపజేయ పందులోకి పంపించాడు. అటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి రెండవదిగా ఏ రాయి వలె మనం ఉండాలంటే కేకలు వేసేటటువంటి రాళ్ళు వలె, అంటే ప్రభువుని గణపరిచి స్తుతించేటటువంటి రాళ్ళు వలె మనము ఉండాలి. ఒకటి సజీవమైన రాళ్ళు అంటే క్రియలు కలిగిన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా ఏ రాళ్ళ వలె ఉండాలంటే కేకలు వేసే రాళ్ళు, అంటే ప్రభువుని స్తుతించే రాళ్ళు, ప్రభువుని ప్రార్థించే రాళ్ళు, తద్వారా ఆయన అద్భుత కార్యాలు అనుభవించేటటువంటి రాళ్ళ వలె మనము ఉండాలి. మూడవదిగా మరొక రాయి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. మూడవదిగా మరొక రాయి ఏంటి అంటే ఇదిగో గొప్ప రాయి వలె మన జీవితాల్లో ఉండాలంటే ఏ రాయి అనేది? గొప్ప రాయి. ఒకటి సజీవమైన రాయి, రెండవదిగా కేకలు వేసే రాయి, మూడవదిగా గొప్ప రాయి. ఎజ్రా గ్రంథము ద బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 5 5వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. చూడండి. అది గొప్ప రాళ్ళ చేత కట్టబడినటువంటిది. అక్కడ కొన్ని రాళ్ళు కనపడుతుంది. ఆ రాళ్ళు ఏమన్నాయంటే గొప్ప రాళ్ళు. మూడవదిగా ఏ రాళ్ళు వలె ఉండాలంటే గొప్ప రాళ్ళు వలె మనము ఉండాలి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ఇది సాక్షి జీవితానికి, లేదంటే ఇది త్యాగపూరితమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ గొప్ప రాయి దేనికి సాదృశ్యంగా ఉందంటే త్యాగానికి సాదృశ్యంగా ఉన్నది. దేన్నైనా ఇవ్వటానికి, దేన్నైనా త్యాగం చేయడానికి ఇష్టపడేటటువంటి మనసుకి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే అనేక మంది రచయితలు చెబుతూ ఉంటారు గొప్ప వ్యక్తులే గొప్ప త్యాగాన్ని చేస్తారు. కాబట్టి ఇక్కడ గొప్ప రాయి కనపడుతుంది. ప్రభు మూడవదిగా దేన్ని కోరుకుంటాడంటే గొప్ప రాయి వలె మనము ఉండాలంటే సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగినటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. గొప్ప మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. మొన్నే మన మీటింగ్స్ జరిగినాయి. అనేక మంది వారి గొప్ప మనసును చాటుకున్నారు. లేమిలో కూడా సమృద్ధిగా వారు ఇవ్వటానికి ముందుకు రాగలిగారు. గొప్ప మనసు, గొప్ప త్యాగము కలిగిన వారిగా. గొప్ప రాయి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దాంట్లో గొప్ప త్యాగము ఉంటుంది. ఒక గొప్ప రాయిని ఒక పెద్ద రాయిని పగలు కొడితే అది మనకు ఇదిగో ఏ సైజు రాయి కావాలో ఆ సైజు రాళ్ళుగా ఉంటాము. మనకి స్టోన్ క్రషర్స్ చాలా ఉన్నాయి. క్రష్లోకి వెళ్ళి చూసినట్లయితే ఒక పెద్ద విషయంలో ఒక పెద్ద రాయిని కానీ వేస్తే అది అతి కొద్ది నిమిషాల్లోనే ఇదిగో 40 m అని, 20 m అని, 12 m అని, 6 m అని, డస్ట్ అని 5 రకాలైనటువంటి రాళ్ళను అది మనకు ఇస్తాం. అదే ఒక చిన్న రాయి చేస్తే 5 రకాల రాళ్ళు అందులో నుంచి వస్తాయా? ఇప్పుడు మనం ఆ స్టోన్ క్రషర్స్ లో పెద్ద రాయిని తీసుకెళ్ళి వేస్తాం. జాగ్రత్త వేస్తే కొద్ది నిమిషాలు అది 4-5 రకాల రాళ్ళను మారిపోతాం. 4-5 రకాల రాళ్ళను మనకు ఇస్తాం. అదే ఒక చిన్నపాటి
రాయి తీసుకుని వెళ్ళేస్తే నాకు 20 mm 6 mm 12 mm ఈయన్ని రకాల రాళ్ళు రావాలంటే వాళ్ళు కాదు. ఎందుకంటే ఒక గొప్ప రాయి వేస్తే అందులో అన్ని రకాలైన సమృద్ధి వస్తాం. అలాగే దేవుడి సంఘంలో మనం ఎలా ఉండాలంటే గొప్ప రాళ్ళ వల్లే ఉండాలంటే గొప్ప మనసు కలిగిన వారిగా, గొప్ప త్యాగం చేయగలిగినటువంటి వారిగా ఉండాలి. షునేమి పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆమె గొప్ప రాయితో మనము వందే పిడికిడి చిట్టుకుడు నూనెతే ఆయన వేరొక వ్యక్తి వచ్చమ్మా నా పరిస్థితి ఇది, దేవుడికి చెప్పాడు, ఎలా మాట్లాడాడని చెప్తే ఆవిడ గొప్ప త్యాగం ఉంది కాబట్టి దేవుని శాసన కొరకు నా కుమారుడు నేను చనిపోయిన సిద్ధమని మొదట అబ్బాయి ఆయన దగ్గరకు తీసుకున్నాడు. అదే షునేమి పట్టణంలో మరొక స్త్రీ కనపడతాము, మనురాలైనటువంటి స్త్రీ. అరే మన ప్రాంతానికి సాగుకుడు వచ్చేస్తున్నాడని చెప్పి అతని కొరకు తన భర్తతో మాట్లాడి ఒక గదిని ఏర్పాటు చేసి ఒక దీపస్తంభాన్ని, ఒక బల్లను, ఒక మంచాన్ని కూడా అతని కొరకు ఏర్పాటు చేసింది. గొప్ప ధనం అంటే ముఖ్యం కాదండి, త్యాగం ఉండాలి, ఇచ్చే మనసు అనేటటువంటిది ఉండాలి. ఒకసారి ఒక లక్షాధికారి, ఒక కంపెనీకి అధికారి అయినటువంటి వ్యక్తి సంబంధం కుదిరి పెళ్లికి ఎంగేజ్మెంట్